హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. ఈ డబ్బులు అనేది కూడా 1,00,000 నుంచి 2,00,000 వరకు అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఎన్నికల కంటే ముందుగానే ఈ ఆలోచన చేశారు, కానీ లేటుగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఏ రైతుల ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మొదటగా ఏ రైతులకి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలో 1,00,000 రూపాయల నుంచి 2,00,000 వరకు డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉన్నందున ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవ్వలేదండి. అంటే మొదటగా అయితే పట్టా పాస్బుక్ లోన్, అంటే గోల్డ్ లోన్ కావచ్చు, పట్టాదారు పాస్బుక్ లోన్ కావచ్చు, మీ యొక్క బ్యాంకులకు అయితే వెళ్ళి మీరు డబ్బులు అనేది కూడా పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్ పొందిన రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు. జీవోను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇంకా అప్డేట్ లేదు, కానీ ఖచ్చితంగా అయితే రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి.